మా ట్రాక్టర్ తెచ్చినప్పటి నుంచి నాకు ఇంతే జరుగుతుంది. అసలు ఏం జరుగుతుందంటే నేను ఫస్ట్ మన ట్రాక్టర్ తీసుకొని స్పాట్ దగ్గరికి అయితే వెళ్తాను. అక్కడ వెళ్ళిన తర్వాత అయితే మా నాన్న తీసుకొని మళ్ళీ డ్రైవ్ చేస్తున్నాడు. నేను ఎందుకంటే ఆ ట్రాక్టర్ అక్కడ తెచ్చి పెట్టి వెళ్ళడానికి అయితే నన్ను వాడుతుంది మా నాన్న అయితే. నాకు ఇంతవరకు అయితే వర్క్ లోకి అయితే దింపలేదు. నన్ను ఎందుకని ఇంతవరకు వర్క్ లో దించలేదు అంటే మనకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి వర్క్ లోకి అయితే నన్ను అప్పుడే రానిరు. ఎందుకంటే తర్వాత కస్టమర్స్ కూడా ఇబ్బంది పడకూడదు కాబట్టి. వీడి పేరు అయితే జితేంద్ర. వీడు మన బామ్మర్ది, మా అత్త కొడుకే వీడు. సో మనతో పాటు అయితే ఈ 2 రోజుల నుంచి అయితే నాతో పాటు తిరుగుతూనే ఉన్నాడు. ఫైనల్ గా వర్క్ అయితే చేయడం అయితే అయిపోవచ్చింది. ఇంకా మనం అయితే ఇంకా ఆ గొంత అయితే మొత్తం పూర్తిగా అయితే బూడిపోయింది. ఇంకా తర్వాత మనం ట్రాక్టర్ తీసుకుని అయితే ఇంకా బయలుదేరినాము. ట్రాక్టర్ తీసుకుని అయితే మనం బయలుదేరిన తర్వాత అయితే మా నాన్న అయితే నన్ను అయితే ఫాలో అవుతున్నాను, ఎవరిని కుదురుతున్నాను. మన బామ్మది కూడా అయితే హాయ్ చెప్తాను అందరికి. లాస్ట్ లో మనోడు అయితే ఒక క్లిప్ అయితే చెప్పాడు. లాస్ట్ వరకు అయితే ఈ వీడియో చూడండి మళ్ళీ మీరు. తర్వాత మనం అయితే ఇంకా పార్కింగ్ ప్లేస్ లో అయితే పెట్టి అయితే ఇంటికి వెళ్ళాం. మా తర్వాత మళ్ళీ మా నాన్న ఫోన్ చేసి చిన్న ట్రాక్టర్ తీసుకొని అయితే చేనికి రమ్మన్నాడు. ఎందుకంటే చిన్న ట్రాక్టర్ తీసుకొని ఫస్ట్ నువ్వు చేనికి అయితే రా అని ఫోన్ చేసి చెప్పాడు. ఇంకా సర్లేని మనం అయితే చిన్న ట్రాక్టర్ తీసుకుని అయితే చేనికి అయితే వెళ్తున్నాము. ఈ చిన్న ట్రాక్టర్ ఎందుకంటే రేపు మేము మిరపనారు వేస్తున్నాం కాబట్టి చిన్న సాలు దోలాలి కాబట్టి ఈ ట్రాక్టర్ అయితే తీసుకెళ్తున్నాం. సో మనం అయితే చేనికి అయితే వచ్చినాం. రేపు అయితే మేము మొత్తం మిరపనారు అయితే వేయాలి కాబట్టి ఇంకా చేనికి అయితే వచ్చినాం. పక్కన అయితే మనకి నిమ్మకాయ తోట అయితే ఉంది. అది మా మామయ్య కనిపించే నిమ్మ తోట అయితే మా మామయ్య ఉంది. ఇంకా సో మనం అయితే నిమ్మ తోటలోకి వెళ్దామని నేను మన జిత్తుగాడు అయితే వచ్చాం. మా నాన్న అయితే సాలు దాలడం అయితే మొదలు పెట్టాడు. ఇంకా సాలు మొత్తం ఈ పొలం అయిపోదాకా ఉండు అన్నాడు. ట్రాక్టర్ తీసుకెళ్తాను. సర్లే మనం అంత ఖాళీగా ఉంటాం ఎందుకని నిమ్మ తోటలోకి అయితే వచ్చాం. నిమ్మ తోటలోకి వచ్చిన తర్వాత మన జిత్తుగాడు అయితే కాయలు కోస్తున్నాడు. కాయలు కోసి ఆ కాయల గురించి అయితే రివ్యూ కూడా ఇస్తున్నాడు మా బామ్మర్ది గాడు అయితే. నిమ్మకాయలు అయితే కోసాడు మన బామ్మర్ది గాడు అయితే. కోసిన తర్వాత అయితే మనం అయితే చాలా రోజుల తర్వాత అయితే చేనుకు వచ్చాము. అంటే ఆల్మోస్ట్ నేనైతే 5 months తర్వాత అయితే చేనుకు అయితే వచ్చాను. వచ్చిన తర్వాత సాలు దాలడం అయితే మొదలు పెట్టి సాలు దాలడం అయిపోయింది. మనం అయితే ట్రాక్టర్ తెచ్చి అయితే ఇంట్లో పెట్టాం. తర్వాత